డాట్ వేసింది ఫ్రంట్, డాట్ లేదు బ్యాక్. ఉల్టా సీదా మార్కింగ్ పెట్టుకోలేదు మనం. ఇది సీదాలో తీసేసుకోవాలి. ఇది కూడా ఇలా అంటే మార్కింగ్ చేసింది అటు తిప్పితే పల్టీ చేసుకుంటే మనకు అనిపిస్తుంది అన్నమాట. అలాగా ఆఫ్ చేయకూడదు. ఇలా చూసుకోండి. ఓకేనా? ఇలా సీదాలో వేసాను పీస్. కింద పీస్ సీదాలో ఉంది, పై పీస్ మన మార్కింగ్ కనిపించాలి కదా. ఫస్ట్ నెక్ స్టార్ట్ చేద్దాం. పాదానికి ఒక రావాలి. మరి ఎడ్జ్ కుడుతున్నారు చాలామంది. ఫుల్ దాకా 1 పెట్టుకొని ఫుల్ టెన్షన్ అర్థమవుతుందని తెలుగులో చెప్తున్నాను అంతే. ఇలా కుట్టుకోండి అమ్మ. నెక్ ఇలా కుట్టుకొని ఇలా మ్యాచ్ చూసుకోండి. రౌండ్ దగ్గర స్టిచ్చింగ్ కట్ అవ్వద్దు. పల్టీ నెక్ పీస్ ఫీజింగ్ అంటబెట్టి మోడల్స్ డిజైన్స్ చూపిస్తా. అంటే ఇలాంటిది ఒకటి ఉందని చెప్తున్నాను. ఇది కూడా మీరు నేర్చుకున్నాక యూజ్ అవుతుంది. ఇప్పుడు పేపర్ ఫీజింగ్ వేసి డిజైన్ వేసి చూపిస్తారు కదా, అది తర్వాత చూపిస్తారు నెక్స్ట్ స్టెప్. ఇంకెవరైనా కుడతాను అంటే వాళ్ళే చూపిస్తారు. నెక్ ఇది ఉంది కదమ్మా, మంచిగా నీట్గా ప్రెస్ చేసుకుంది ఇలాగా. ఈ లైన్ పీస్ పైకి రాకుండా మనం కినారీలు చెప్పుకున్నాం కదా, కినారీ వేసుకోండి ఫస్ట్. కుట్టుకునేటప్పుడు కింద పీస్ ఇలాగా మూవ్ చేసుకుంటే అది కిందకి వెళ్తుంది, పైకి రాదు. ఆ హ్యాండ్ తీసుకోండి. అలాగే ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసేసుకో. డార్క్గా ఉంది, సీదాలోనే పీస్ పెట్టి అంటే ఏది పెట్టినా సీదాలోనే పెట్టి లైనింగ్. ఇది మనం ఇలా పల్టీ చేసుకోవాలి అనుకున్నప్పుడే నెక్ పీస్ను ఒకేలా సపరేట్గా తీసుకుంటే సీదాలో వేయకూడదు. ఓకేనా? ఇలా తీసుకోండి. దీన్ని కూడా ఇలా తీసుకోండి. షోల్డర్ అటాచ్ ఇన్విజిబుల్గా ఖర్చు అనేది మీకు టచ్ అవ్వదు, అండ్ ఇరిటేషన్ కూడా రాదు. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల అర్థమైందా? ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయండి. అంటే మంచి సెంటర్ రావాలి మంచిగా. ఇవి ఈక్వల్గా అప్ అండ్ డౌన్ రాకూడదు, సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ½ ఇంచే కదా మనం పట్టుకున్నాం, ½ ఇంచ్ అనేది అటాచింగ్ చేసుకోవాలి. ½ ఇంచ్ పట్టమంటే పావు ఇంచులు పడుతున్నారు, ఎడ్జ్కి వెళ్తున్నారు. డబుల్ స్టిచ్ చేసుకోండి ఇలా. దానివల్ల ఏమవుతుందంటే కిందది సీదాలో ఇది ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇలాగ వచ్చేస్తుంది. ఇంకా
ఖర్చు అన్నది అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అయితే మీకు ఇరిటేషన్ ఖర్చు. మీకు చాలా మంది డ్రెస్సెస్ వేసుకుంటా ఖర్చులు బయటకే వస్తాయి ఇలా. అది అసలు కరెక్ట్ కాదు. ఇవన్నీ బూటెక్లో చేస్తారు ఇవన్నీ. చూసారా ఖర్చు అన్నది అయిపోయిందా? దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలమ్మా. దీన్ని ఇలా ఓపెన్ చేయండి కదా. ఇలా ఓపెన్ చేసి ఇది మ్యాచ్ చేయాలి. అర్థమైందా? మ్యాచ్ చేసి స్టిచ్ చేసుకో. ఓపెన్ చేసి ఇది కలిసేటట్టు ముడత అనేది లేకుండా చేయి చూసుకోయా. ఒక స్టిచ్ చేసుకోండి ఈ పక్క ఆ పక్క. టాక్లీ గుడ్డలు ఇట్లనే వేసుకోవాలి. టాప్స్ లైనింగ్ ఇప్పటిదాకా తెలియలేదు కదా మీరు బయటికి. ఇప్పుడే కదా లైనింగ్ చెప్పింది. అందుకని లైనింగ్ తోటి ఎలా చేయాలి, ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. నెక్ అయిపోయింది, షోల్డర్ అటాచింగ్ అయిపోయింది, విత్ ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది, డబుల్ స్టిచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ చుట్టూరు పీస్ కదలకుండా స్టిచ్ చేసేసుకోండి. ఇన్విజిబుల్గా నేను మొత్తం చూపిస్తాను. ప్రస్తుతానికి ఇంతవరకు మీరు చేయాలి. ఇది ఎలా ఉంది చూసుకొని జరగకుండా అటాచింగ్ ఇక్కడే చేసుకోవాలమ్మా. ఇక్కడెక్కడ పట్టద్దు, మెజర్మెంట్ పోతుంది. ఇక్కడ ఉంటే ఇక్కడ జస్ట్ అంటే కినారి కానీ ఆఫ్ డాప్. మీరు స్టార్ట్ చేసింది కూడా ఓన్లీ షోల్డర్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టుకొని కదలకుండా కుట్ట అనేది స్టిచ్ పెద్ద, ఓన్లీ లైనింగ్ అటాచింగ్, కుట్ట అనేది పెద్ద పెట్టుకొని అటాచింగ్ చేసుకోండి రఫ్గా. నేను చూడు అంత ఎడ్జ్గా ఎత్తున్నాను అంత. మీరు స్టార్టింగ్ కదలకుండా బాల్ పిన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆ బాల్ పిన్స్ పెట్టుకోండి. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. మీరు బాల్ పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా అనేది ట్రిమ్ చేయాలి. ఒక ట్రిమ్ చేయాలి. అది సీదా అవుతుంది, ఇది ఉల్టా అవుతుంది. ఓకేనా? సీదాలోనే పెట్టాను ఇది కూడా నేను. ఎవరు కట్ చేసింది? దానికన్నా ముందు మీరు ఇటువైపు అటాచ్ చేసుకోండి. అంటే మీకు లైన్ తెలుసు, ఇటువైపు అయితే కరెక్ట్గా ఈ లైన్లో స్టిచ్ చేయాలి అని. ఇలా వేసుకొని పల్టీ చేసేసుకోండి. సీదాకు వచ్చేసి కింద కిన్నరి వేసుకోవాలి. దీని కింద ఇప్పుడు
లెవెల్లో మంజులకి ఇచ్చే గిఫ్ట్ చేసింది మంజుల. సీదా లైన్ సీదా పై లైన్ చేశాను. ఇలాగా చుట్టూరా స్టిచ్చింగ్ చేసుకొని ఖర్చులు అనేది కట్ చేసుకోవాలి. నీట్గా ఉంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మేడం మీరు అది సీదా పెట్టి కుట్టారు కదా, అట్లా అట్లా కుట్టు కనిపిస్తే ఏం కాదా అట్లా? ఏం కాదు, ఉంచుకోండి, ఇరిటేషన్ ఉంటుంది అంతే. ఇక ఈ మ్యాచ్ పెట్టాను కదా, మీకు అప్పుడు చెప్పాను కదా. మంచిలో వస్తావా ఇక్కడ నువ్వా? అందుకోసం హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇలా మ్యాచ్ ఉంది కదా, నా వైపు పెట్టుకుంటున్నా అంటే ఈ ఫిల్ట్ సైడ్కి ఇలా మ్యాచ్. మ్యాచా? ఫిల్ట్ అదే మనం ఫ్రాక్ పెట్టాం కదా. ఇప్పుడు ఇది ఇలా ఈ సెంటర్ కాడి నుంచి ఇది ఇలా ఆపోజిట్. అటు అటు అందుకే ఇది ఆపోజిట్. నీకు నచ్చిన పెట్టుకో. మన దగ్గర క్లాత్ ఎంత ఉందో అంతే కదా తీసుకుంది. ఎక్కువ తీయలేదు, 2 ఇంచెస్ మనం తీసింది. అంటే ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము, అటువైపు 4 ఇంచెస్. 4 ఇంచెస్ నుంచి సెంటర్కి ఎన్ని వస్తే అన్నీ. మాకు ఇంత షేప్ మంచిగా వచ్చింది అనిపిస్తుంది. ఎందుకు రాదు కూడా మన దగ్గర ఇది ఉంది, ఒకసారి చెక్ చేద్దాం సరిపోయిందా లేదా. లేదంటే ఇంకా 2 ఫిల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇక్కడ మనం జాయింట్ వేసుకున్న ఆల్రెడీ పెట్టుకున్నాము. ఇది కూడా ఉంది. ఒక్కసారి ఇలా చెక్ చేసుకుందాం సరిపోయిందా లేదా. సూపర్, కరెక్ట్గా వస్తుంది. మీరు కుడితే కరెక్ట్ న్యాచ్ అలా కరెక్ట్ ఫాలో అయ్యి పెట్టడమే. ఇంకా అలాగే ఈ చేయి కూడా మేము ఎన్నిసార్లు ఇవ్వాలో ఎన్నిసార్లు పెట్టాలి. ఈ ఫిల్టర్ అనేది ఇలా పెట్టేసి మీరు స్టార్ట్ చేశారు. మ్యాచ్ పెట్టా కదా, అదే అప్పుడు నిన్న 4కి మ్యాచ్ ఫోర్కి పెట్టింది. అదే మ్యాచ్. మీరు ఈజీగా కుట్టేస్తున్నారు. మాకు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పడుతుందా? అంటే ఇప్పుడు సెంటర్ వరకు ఆపోజిట్, సెంటర్ తర్వాత రివర్స్ అందుకే మళ్ళీ ఆపోజిట్కి మిమ్మల్ని ఒక 1000 డౌట్స్ అడిగింది ఇది అయిపోదు మేడం. అడుగుతాం చూడటం. మధ్యలో వరకు మన దిక్కు తర్వాత అట్లా రెడీ చేస్తే వస్తుంది. ఒకసారి అక్కడ
అంతే అక్కడ అర్థమైపోయింది చూడు అక్కడ చంద్రకళ ఇప్పుడు అట్లనే కదా మేడం ఇప్పుడు ఉండేమో మరి చేసే కలిపేటప్పుడు కట్ చేసుకుంటే ఇదిలా వచ్చింది కింద ఫీల్స్ కూడా కావాలంటే దాని లెక్క వేరు. ఇప్పుడు మనం ఫ్రంట్లో లోతు తీసుకున్నావా? తీసుకోలేదు మేడం. ఇప్పుడు తీసుకున్నాం. ఇది ఉంది కదా ఈ సెంటర్ న్యాచ్ పెట్టి ఇలా పెట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ బాక్స్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ రావాలన్నమాట. ఆ స్కేల్ పెట్టి తీస్తారా మేడం? మేము అవసరం లేదు. నేను ఇప్పుడు ప్రస్తుతం తీసేస్తున్నాను. మీరు ఆ స్కేల్ పెట్టి చూపిస్తే మాకు ఐడియా ఉంటుంది అని అడిగాను. ఎందుకు ఇక్కడ బాక్స్ కనిపిస్తుందా? ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. అంటే అది కన్ఫ్యూజ్ అయిపోతాం మేడం. అందుకే ఒకసారి కొంచెం ఇక్కడ బాక్స్ కనిపిస్తుందా? చాక్ పీస్ అది చాక్పీస్ అట్లా చేయండి. ఇంకా కొట్టేటప్పుడు మా బాక్సులు ఎక్కడ ఇలాగా అంతే. వాళ్ళు కొంతమంది పై నుంచి తీసుకుంటారు కదా. ఎందుకన్నా షోల్డర్ చిన్నదవడాక ఇట్లా ఇక్కడ ఇట్లా వస్తుంది అంత అవసరం ఇక్కడ చేస్తే చాలు. ఇట్లా వస్తుంది. అంటే మళ్ళీ ఇది కూడా బాక్స్కి టచ్ కాకుండా అంతే. ఇప్పుడు ఇది కూడా తీసుకోవాలి. అది కూడా తీసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇలా పెట్టుకోండి హ్యాండ్స్ సీదా సీదా 2 సీదాలని కలిపేశాను. అది ఉల్టా ఉండకూడదు. అంటే ఇది పైది ఉల్టా అని చెప్తున్నాను. ఇలా ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. స్కేల్ పెట్టి చూపిస్తారులే మీరు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు నన్ను తీనియండి. హాఫ్ ఇంచ్ ఇలా తీసేయాలి. తీసాక ఇది ఈ పక్క తీసాము అనేది గుర్తుండాలి. ఇవి కరెక్ట్గా ఫ్రంట్గా రావాలి. ఆ న్యాచురల్ మర్చిపోయినామంటే బ్యాక్ సైడ్ బ్యాక్ వెళ్తాయి. కథ బ్యాక్ వెళ్తుంది. ఓకే నీకు ఫ్రంట్గా రావాలి అంటే ఇది కావాలి. ఇది వచ్చింది, ఇది వచ్చింది. మ్యాచ్ ఇక్కడ ఫ్రంట్లో లోతు తీసుకున్నాం, స్లీవ్లో లోతు తీసుకున్నాం. ఆ స్లీవ్ మ్యాచ్ ఎందుకు తీసుకున్నాం? కుర్చీ రాకుండా ముడతలు రాకుండా. అంటే ఈ లోత్ అన్నది ఓన్లీ ఫ్రంట్కే ఓన్లీ ఫ్రంట్కే. ఎందుకంటే ముడతలు వస్తాయి కదమ్మా, అవి రాకుండా నీట్గా ఉండడానికి. పర్ఫెక్ట్. సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది సరే. నేను తీసుకున్నది ఆ 2 ఇంచులు పెంచుకున్నది ఎందుకు కూడా మీకు అర్థమయ్యే ఉండొచ్చు. మీకు అర్థమైంది, మీతో అర్థం కాదు. కుడితే మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయమ్మా. అంతకు మించి మీరు డౌట్స్ పెట్టుకోకండి. కుడితే క్లారిటీ వచ్చేస్తుంది మీకు. నేను ఎంత పడుతున్నానో చూస్తున్నారా? అది మెయిన్. డబుల్ స్టిచ్. వేసుకునేది చూసుకోండి ఎటువంటి మొత్తం దాకా. ఇప్పుడు వేసుకుంటే రేపటి దాకా ఇప్పుడే అంటే రేపు మొత్తం వేసుకుంటుంది కదా మేడం. వేసుకోవచ్చు. అంటే ఈరోజు ఆఫ్ వేసుకోకపోయినా మనకు అనవసరం. ఇప్పుడు వేసుకొని చూపించేసేయాలి. ఇప్పుడు వేసుకుని గిర్రమని రౌండ్ సాంగ్ షూట్ చేద్దాం. మ్యాచ్ ఫ్రంట్కే వచ్చింది చూసారా? అలా తీసుకుంటే కరెక్ట్గా. నీ చెప్పిన ఫాలో అవుతే అంత మంచిగానే ఉంది. ఎప్పుడైనా సరే మీరు రేపే ఫాలో అయిపోండి. కార్టూన్ కంటే కూడా అది తడుపుకోవడం, ఆరేసుకోవడం ఇవన్నీ ఎందుకు. అర్థమవుతుందా? డౌట్స్ అడగట్లేదంటే ఈ మధ్య ఇప్పుడు రావు మేడం. ఇప్పుడు రావు మేడం, కొంచెం స్టార్ట్ చేయండి మమ్మల్ని, మీకు ఫ్రీ ఉండదు. అప్పుడు అందరు మేడం 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 అంటే
ఇదిగో. బాగున్నాయి మేడం హ్యాండ్స్. పెట్టుకుంటే మీకు చెప్పే అదృష్టం మా ఉంటుంది కదండి. ఓ థ్యాంక్ యూ మేడం, మా కోసం మీరు. చూసారా? ఇలా పెట్టుకుంటే మీకు మంచి ఫీల్స్ వస్తాయి. మేడం ఇంకా పెద్దవి ఇక్కడ వరకు కూడా వస్తున్నాయి ఇప్పుడు కొన్ని ఫ్యాషన్ అయిపోయింది. అది వేరు, అది వేరా? అది వేరన్నమాట. శ్రీకారికి వేణు ఎలాస్టిక్ పెద్ద వేస్తారు. వచ్చి ప్లాస్టిక్ కాదు, ఇలాగే వస్తుంది. ఇట్లా యూ షేప్ లాగా క్లాత్ చాలా బట్టలు పెద్దగా వస్తుంది. వస్తుంది. ఆ కటింగే వేరు. బట్టలు పెద్దగా వస్తుందా? ఇది అలాగే ఉంది కదా. ఇప్పుడు అది రెడీ చేసేసుకున్నాం. ఇది బాడీ రెడీ అయిపోయింది కదా. ఇదిగో. ఈ క్లాత్ కూడా లోపలికి వెళ్ళేటట్టు, ఇది కూడా ఇలా వెళ్ళేటట్టు కరెక్ట్గా ఇలా క్రాస్ రఫ్ చేసి నీట్గా ఇలా చేంజ్ చేయాలి. ఇలా వచ్చేయాలి. ఇంటికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి నీట్గా. అలా చేసుకుంటేనే ఏమవుతుంది, మంచి షేపు వచ్చి కూర్చోండి. ఇలా రావాలి పాయింట్. ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే గీత గీసుకోండి. నాకు ఇక్కడ న్యాచెస్ ఇచ్చుకున్నాం కాబట్టి ఫాలో అయిపోతున్నాను. కరెక్ట్గా అక్కడికి అంతే రావాలనేది చూసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకోండి. అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. కరెక్ట్గా మీకు రెండు ఈక్వల్గా ఉంటాయి. టక్ సైడ్ ఇది ఇప్పుడు బార్డర్ వేసేసి అందుకే థ్రెడ్ ఎక్కించి ఒక లైనింగ్ అటాచ్ చేసేస్తే ఒక టాప్ అటాచ్ చేస్తే ఫాస్ట్గా అయిపోద్దని నేను మేము ఇక్కడ చూడాలి కదా మేడం, మరి మాకు అర్థం కాదు. ఇది అటాచ్ చేసి ఇచ్చి ఇంకేముంది ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటున్నాను అంతే. ఇది ఉంది కదా, ఇక్కడికి ఎద్దుకి రఫ్ చేసి తీసేయమ్మా. ఇలా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ అలాగే అటాచ్ చేసుకుంటాను. ఇది మెయిన్ అటాచ్ అవుతుంది. నువ్వు అది అటాచ్ చేస్తావు. అటు మధ్యలో నీకు నాకు పోటీ. మేమంతా ఫాస్ట్ కొడితే అది ఎటో పోతుంది. ఏమో అబ్బాయి చాలా చాలా వద్దు మేడం, మీది మీకేం పడుతుంది నాకు. అలాగే ఫాస్ట్ కుట్టిస్తావని అర్థమవుతుందా నేను టచింగ్ ఎలా చేస్తున్నాను? ఆ ముక్కల్ని అటాచ్ చేస్తాను. అంతే. ఇది ఏం చెప్పు బాడీ కట్ చేయడమే కష్టం ఉంటుంది. ఈజీ అన్నంత ఈజీగా ఉంది మేడం అది కుట్టడం. ఒక్కొక్క అటాచ్ చేసుకోవడమే కదమ్మా. అదే అదే కట్ చేయడం. మీరు కుట్టుకునేటప్పుడు ఎలా రావాలి, ఇట్లా రాకూడదు మళ్ళీ. మేడం దీన్ని మీరు కర్లీ అంటారు కానీ అనార్కలియే కదా. అనార్కలి వేరమ్మా, ఇది కలి. అలా మళ్ళీ అనార్కలి వేరే. అట్లానే ఉంటుంది కదా. అనార్కలి పైనుంచి వస్తుంది కట్స్, బాడీ నుంచి వస్తాయి కట్స్. అది అనార్కలి. పైన వస్తుంది. అవును మేడం, కుచ్చులు కుచ్చులు లాగా ఫ్రాక్ లాగా కిందికి వస్తాయి ఎక్కువ. అది అనార్కలి. ఇది ఓన్లీ కలి. ఒకసారి బాడీ ఇది ఫాల్ మెటీరియల్ బాగుంటుంది మేడం. కలర్ ఫాల్ మెటీరియల్ ఫాల్ మెటీరియల్. అదే గ్రేట్ పట్ల
సైడ్ కలుపుతున్నాను, అటాచ్ చేస్తున్నాను. మరి లైనింగ్ మేడం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాం. సింగిల్గా కొంచెం అటాచింగ్ చేసేసుకోవచ్చు. అర్థమైందా? కొద్దిగా పట్టేస్తుంది. అంటే ఇప్పుడు కొంచెం ఇక్కడ అటాచ్ చేసుకొని ఇందులో కలిపేసుకుంటాం అంతేనా మేడం? ఏదో అన్నింటికి వేసుకోవాలి మేడం. ఇంత సైజు ఎక్కువైంది కదా. చెక్ చేసుకోవాలి. అలా చూసుకోవాలి, లేకపోతే మన కటింగ్ సారీ జరిగినా చేసినా ఇలా జరుగుతూ ఉంటుంది. అయిపోయింది పట్టినటువంటి ఇట్లా ఫ్రాక్ లాగా. మేడం సాధారణ అది వాళ్ళకి చూపిస్తాను. అమ్మాయి వచ్చిందా? వాళ్ళకి చూపిస్తాను. డ్రామా ఉంటుంది, అక్కడ డ్రామా. డబ్బులే పెట్టి అవుతున్నాయి. నేను అనేది ఇది కూడా కలిపి చూస్తానేమో అనుకుంటాను. ఎట్లా చూసినా అంతే కదా సార్. సో 3 inches కుట్టాలి. అట్లా వేసుకుంటే కనిపించడం అట్లా ఏం గలీజ్గా కనిపించదు. కనిపించడం ఇట్లా గలీజ్ ఏం కనిపించదు కదా బాగా. లేకపోతే ఒక దగ్గర పట్టేసేసేది. ఫస్ట్ ఇదే ఇదో ఫస్ట్ సీదాలో వేసా. ఇది కూడా సీదా. మనకి అటాచింగ్ కొద్దిగా ఉంచుకోవాలి కదా ఈ పక్క 1 inch.
చూసారు ఎలా పెడుతున్నాను అన్న బయటకు వెళ్ళేటట్టు ఏదైనా ఒక భయం ఇలా ఏదైనా అటు ఇటు చూపించు. ఇది మటుకు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలమ్మా. దీని మీద మళ్ళీ ఒకే లావైనా సన్నమైనా టైట్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి. దీన్ని ఇలా కలిపి కుట్టేసేయడం వల్ల వేస్ట్. అలా కలిపి కుట్టద్దు. దీన్ని ఇలా తీసేసుకోవాలి. తిప్పుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అలా. ఇక్కడికి మనకు కావాల్సింది లైనింగ్ అస్సలు లాగద్దు. లాగితే ఇంత పొడుగు వస్తుంది. సాగుద్ది కాబట్టి క్రేప్ కాబట్టి అది లైనింగ్ క్లాత్ అంటారు. మేడం క్రేప్ సాగదు కదా, లైట్ లిటిల్ బిట్. కాటన్ అయితే ఇది సాగుతుంది. 40 55 మేము 40కే తెచ్చినాం. మేము మౌండ మార్కెట్లో తీసుకొచ్చినాం 40కి. అంటే హోల్సేల్ తెచ్చినాం. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు చదువుతారు. ఇంకో ఇది చెప్తే ఈ టైంలో చెప్తే తీసుకొస్తాం. లేదు మీరు మా ఎమ్మడి వస్తే మీరు చూపిస్తాం. మొన్న మార్కెట్ నుంచి వస్తారా? నేను అక్కడికి వెళ్ళి కూడా కాల్ చేసినాను. లేట్ అయితే ఆట. ఇదే క్వాలిటీ ఉంటుందా? క్వాలిటీ మీ వీళ్ళది ఇంకా బాగుంది మేడం, మంచిగా షైనింగ్ ఉంది క్లాత్. ఎవరిది మంజులా సుజాత తెచ్చింది. షైనింగ్ ఉందా? ఇంకా బాగుంది. షైనింగ్ అంటే షైనింగ్, క్లాత్ కొంచెం క్లాత్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది మంచిగా. మొన్న ప్యారెట్ గ్రీన్ కట్లీస్లో ఒకటి కూడా తీసుకున్నా. ఇది పాలిస్టర్ కాదు, ఇది క్రేప్. ఇది కాస్ట్ ఇంకా అసలు ఇంకా తగ్గుంటుంది. పాలిస్టర్ 20-25, కానీ అది సమ్మర్లో ఉంటామంట. ఓన్లీ బాడీ మన వర్క్ దగ్గర నుంచి చేస్తుంది. అంటే అక్క షాప్కి హోల్సేల్లో తీసుకుంటారు లొకేషన్ పెట్టి ఇంత ఫ్రాక్ నార్మల్గా 2 మీటర్స్ సరిపోతుంది, 3 మీటర్స్. ఈ శారీ మొత్తం 5.5 మీటర్స్ శారీ. అది మొత్తం శారీ బ్లౌజ్ పోతే కొంగు కూడా పోతుంది కదా. చీర 6 మీటర్స్ ఏమో ఉంటుంది కదా. బ్లౌజ్ కొంగు కూడా తీసేయండి మేడం. ఇప్పుడు కొంగు వేయండి. కొంగ చెయ్యి. ఇవి చూడండి. కాదు మేడం, ఫస్ట్ ఇవి చూడండి. తర్వాత లైట్ తీసుకొస్తుంది. లైనింగ్ ఏముంది ఇంకా. కరెక్ట్ వచ్చిందని కరెక్ట్ కుట్టినట్టు ఎక్కువ తక్కువ అవుతుంది. చూసారా? ఇది కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ లేదు అంటే మళ్ళీ ఇస్తాను కదా. ఇప్పుడే కానీ
అని ఇంకేం వద్దులే సరిపెట్టుకోండి అంటారు. అంటే వేస్ట్ కన్నా కొంచెం కిందకి జాయిన్ చేసి వదిలేయాలా వేస్ట్ వరకు స్టిచ్చింగ్ చార్జెస్ క్లాత్ కన్నా ఎక్కువ స్టిచ్చింగ్ ఫస్ట్ అంటే ఇది చిన్నగా అది చిన్నగా ఉంది కదా పట్టేస్తుంది మరి దగ్గరికి. ఇప్పుడు మహాదేవి కుట్టేటప్పుడు రెండు కలిపి కుట్టొచ్చు కదా. ఆహా ఇప్పుడు దీంట్లో ఆయన కుట్టకూడదు ఆయన అంబ్రెల్లా కూడా సపరేట్ సపరేట్ అది వేసుకున్న కొంచెం గలీజ్గా కొడుతుంది ఇంకా. ఇదైతే కింద స్కడ్డలాగా ఫ్రీగా అయిపోతుంది కదా దేని దాని. ఏమి హ్యాండ్ టేప్ ఏమి పాజ్ ఇంత ఫ్రాక్ కుడుతున్నాం కాబట్టి ఎవరి మెజర్మెంట్ వాళ్ళు తీసుకొని కుట్టుకుంటే బాగుంటుంది కదా. ఎవరి వాళ్ళు కాకపోతే ఎక్స్ట్రా స్టిచ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే వేసుకోవచ్చు ఇంకా ఖర్చు